వినాయక చవితిలో 3వ రోజు మార్నింగ్ జంట ఇద్దరు జంటలు కూర్చున్నారు. అంకులు ఆంటీని వాళ్ళిద్దరు జంటలు కూర్చున్నారు. అద్భుతంగా పూజ జరిగింది. ఈ రోజు కుంకుమ పూజలు జరుగుతాయని అంత హడావిడిగా ఉన్నారు అందరూ. అయితే గణపతి అంటేనే మాలిన్యాలను తొలగిస్తాడని, గజ శబ్దార్థము. నెక్స్ట్ ఉష అంటే శివాని తిరగేస్తే, అలాగే హింస అంటే సింహాని, అలాగే పశ్చిక అంటే కశ్యపాని. ఇలా వర్ణ వ్యత్యాసం మార్పు కలుగుతుంది కదా, ఇది ఒక వ్యాకరణ శాస్త్ర ప్రక్రియ అన్నమాట. ఆ విధంగా కూడా గజ అని మారుతుందన్నమాట. జగ అంటే గజ కనుక గజానుడు అంటే జగానుడు అని అర్థం అన్నమాట. జగత్తే ముఖంగా కలవాడని. గా అంటే లయమని, జ అంటే జన్మని. కనుక గజమనగా సృష్టి స్థితి లయములు గల జగత్ అని అర్థం అన్నమాట. గా అంటే జ్ఞానము, జ అంటే పుట్టినది. గజం అంటే జ్ఞానము వల్ల పుట్టిన మోక్షం అని అర్థం అన్నమాట. జ్ఞాన దేవత కైవల్యం అంటే కనుక గజముఖము గజానుని ముఖ దర్శనము శుభప్రదమని, జ్ఞానప్రదము మోక్షప్రదము. సృష్టికి ముందు ఓం అని ధ్వని వినిపించింది మాట. కనుక గజమనగా ఓంకార ధ్వని అని, ఓంకారము గజనాదము అనగా హస్తినాదమని. అశ్వపూర్వం రతిమధ్యం షష్ఠినాద ప్రబోధినిమని. ఇంద్రియములనే గజ